2025 జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీలోపు మిథున రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. కలలో కూడా ఊహించలేనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయని చెప్పడంలో సందేహం లేదండి. 2025 జనవరి 1వ తేదీ నుండి కూడా 15వ తేదీ లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం వీరికి కలిసి రాబోతుంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి. మిథున రాశికి చెందినటువంటి వారు తలపెట్టిన కార్యక్రమాల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే చాలా చక్కగా మనోధైర్యంతో ముందుకు నడుస్తారు. అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు చాలా అవసరం. లక్ష్మీ స్తుతి చేయడం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది. వ్యాపారంలో చాలా అనుకూలమైనటువంటి చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. ఆర్థికంగా మంచి జరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మీయ సలహాలను పాటించండి. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. ఉద్యోగంలో మిశ్రమ కాలం కనిపిస్తోంది. వివాదాలకు తావివ్వవద్దు. అవగాహనతో సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతారని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుందండి. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి ఈ సమయం మీకు చాలా అదృష్టం మీకు సహాయం అయితే చేస్తుంది. 2025 మార్చి 2వ భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తెస్తుంది. మీ యొక్క సుఖాలు మరియు వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క 4 చంద్రులు ఉంటారు. వ్యాపారం, ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు సమయం మరింతగా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. ఈ సమయం కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్నట్లయితే జంటలు శుభవార్త కూడా వింటారు. మీరు మీ యొక్క బ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకుంటారు. ఆప్యాయత, సున్నితత్వము మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగుస్తుంది. మార్చి 29, 2025న శని మిథున రాశిలోకి సంచారం చేయడం వలన ఉద్యోగస్తులకు పురోగతి కూడా కనిపిస్తుంది. మీరు మీ యొక్క కార్యాలయంలో 10 ఏళ్లుగా పురోగతి కూడా పొందుతున్నారు. ఈ రాశి వారికి ఈ సమయం 9వ ఇంటి గుండా రాహువు సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్ళవచ్చు, లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ అనేది చాలా అవసరం. మీ నెల 29, 2025న కేతువు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీ యొక్క ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు మిథున రాశి వారికి ఆరోగ్యం మిరుమిట్లు గొలుపుతుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా బాగుంటారు. మీ యొక్క జీవితంలో సానుకూలత అనేది ఆశింపబడుతుంది. మిథున రాశి 2025 సంవత్సరం జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా పెను మార్పులు అయితే తీసుకురావచ్చు. మీరు ఈ సంవత్సరం అన్ని విధాలుగా శ్రేయస్సు మరియు అదృష్టం కూడా ఉంటుంది. మీకు డబ్బు అనేది ఉండదు. ఏడాది పొడవునా మనశ్శాంతి కూడా మీ జీవితంలో ఉంటుంది. మీరు ప్రతి బుధవారం సూర్యుడిని పూజించడం, గణేశునికి దుర్వా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కూడా ఉంటాయి. మోసం మరియు చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇది మీకు దురదృష్టం మరియు అపవాదను కూడా తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక కోణం నుండి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలు పొందుతారు మరియు
మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు కూడా ఆశించవచ్చు. గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ యొక్క ఏడాది ఆర్థిక సంక్షోభం కూడా ఉండదు. వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మీ ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. మీ యొక్క ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా మెరుగవుతుంది. మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభిస్తుంది. వ్యాపారులు ఈ సంవత్సరంలో ప్రారంభంలో భారీ లాభాలను కూడా పొందవచ్చు. మీరు సీరియల్ అధికారులు మరియు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల ప్రవేశాన్ని పొందుతారు. కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. మీరు మీ యొక్క పురోగతి గురించి మీరు చాలా సంతోషంగా ఉంటారు మరియు మరింత విశ్వాసం పొందుతారు. మీ శ్రమ కూడా ఈ సమయంలో ఫలిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉండవచ్చు. మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు అనేవి పెడతారు. ఇవి కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనం అందిస్తుంది. మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు. 2025 చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు ఉద్యోగానికి కూడా చాలా అనుకూలత ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. మీ దృష్టి పూర్తిగా మీ పనిపైన ఉంటుంది. మీరు ఎక్కువగా తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలు పొందుతారు. మీరు గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు రావచ్చు. మీరు మీ యొక్క గృహ అవసరాలకు అవసరమైన కొన్ని ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయవచ్చు. మీరు మీ యొక్క పనిలో భూమి చూడవచ్చు. మీరు సానుకూల వైఖరి మరియు ఆర్థిక స్థితి కూడా ఈ సమయంలో మెరుగుపడే సూచనలు ఉన్నాయి. అంతేకాదు ఈ రాశి వారికి ఆరోగ్యానికి ముఖ్యమైన తగినంత నిద్రను కూడా పొందగలిగినట్లయితే ఇది సహాయపడుతుంది. 2025 చివరిలో మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనగలరు. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. సంవత్సరం చివరి నెలల్లో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ కాలం మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉండవచ్చు. మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు ఆర్థికంగా కూడా మీకు ఈ సమయం చాలా గొప్పగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తప్పులు మరియు విమర్శలను నివారించడానికి మీ యొక్క వృత్తిపరమైన అసైన్మెంట్లలో అప్రమత్తంగా ఉండండి. మీ ప్రమోషన్ మరియు మీ పురోగతి పట్ల అసంతృప్తిగా ఉన్న కొందరు వ్యక్తులు కూడా ఉండవచ్చు. మీరు అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు వృత్తిపరమైన రంగాల్లో మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు అన్నింటినీ అధిగమించగలుగుతారు. మార్చి 2025న శని యొక్క సంచారం మిథున రాశి వారి యొక్క 11వ ఇంటి నుండి ఉంటుంది. ఇది మీ యొక్క కెరియర్కు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఊహించని ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీ యొక్క పని ప్రశంసించబడుతుంది. వారు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సమయంలో రూపొందించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చాలా కీలకమైనటువంటి కాలం కనిపిస్తుంది కాబట్టి మీరు ప్రతిఫలాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే శ్రద్ధగా పనిచేయండి. తప్పులు మారే విమర్శలను నివారించడానికి మీ యొక్క వృత్తిపరమైన అసైన్మెంట్లలో అప్రమత్తంగా ఉండండి. మీరు మీ యొక్క పని ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి మీ యొక్క మల్టీ టాస్కింగ్ సామర్థ్యం ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.